ఇక నేను త్వరపడి శ్మశాన వాటికకే ఏగెదను. ఆహా, ఈ శ్మశానమునందు ఎచ్చట చూచినను కాబోలు బ్రహ్మనక్ష సమూహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమంబు కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలుచుండిరి మహార్తారవమున్నా కాబోలు వీరు టక్కరి భూత మాంత్రికుల్ వెదకుచుండిరి కపాలముల కొరకు కాబోలు ఇది పిశాచి బాంధవ శ్రేణి వలలంపు భూవంపు బంతి సాగే చిట్లుచున్నవి కాబోలు చితులలోన కాల్చబడి శవాల కంకాళ సమితి ఫెఢీల్ అనురవములే మొసగుచుండే దిక్కురన్నిండి మార్మోత ఇక్కటిల్లా ఎవరొచ్చట? అహో, ఎవరు వారు? కాటి సుంకంబు చెల్లింపకయే శవాల మసనమున కాల్చరే కదా మనసులారా. కాపు లేదను కంటేనేమో పదిండు దళిత ఘోరారి వీరదాసు కలడు. అయ్యో, ఎంత పొరబడితిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువునం పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించటం కదా. అయ్యయ్యో, ఈ కలేబరం యొక్క దుస్థితి ఎంత జాలిగొలిపెడిది. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బొండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము, ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలంగాలుచో. ఆహా, పుత్రుండును తోడైరారు తప్పింపగన్ మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బొండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము, ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలంగాలుచో. ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రారు తప్పింపగన్.